హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి నా మార్నింగ్ రొటీన్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను, చూడండి వీడియోలు. నేనైతే పిల్లల కోసం ముందుగా రాగిజావ కాస్తున్నానండి. ఇప్పుడు రాగిజావ అయితే హెల్దీ కదండి, అందుకే ఈ సమ్మర్లోనే మార్నింగ్ టైంలో రాగిజావ ఇస్తే పిల్లలు హెల్దీగా ఉంటారండి. తర్వాత నైట్ బాదం పప్పులు నానబెట్టానండి. ఆ బాదం పప్పులు పొట్లు తీసుకుని ఉంచుకుంటున్నానండి, టైం సేవ్ అవుతుంది కదా పిల్లలు వేసేటప్పటికి అని చెప్పేసి. ఇక్కడైతే రాగిజావ ఉడుకుతూ ఉందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి రాగిజావ. మీలో ఎంతమంది రాగిజావ తాగుతారండి మార్నింగ్ టైంలో, నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత బిర్యానీ చేద్దాము, త్వరగా అయిపోతుంది లంచ్లోకి అని చెప్పేసి మిల్ మేకర్లు వేడినీటిలో నానబెట్టానండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అంటే లైక్ క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి ఇలాంటివి అండి. ఇలాంటి బిర్యానీలు వేస్తే తెలియకుండానే పిల్లలు తినేస్తారు కదండి, అప్పుడు హెల్దీ కూడా పిల్లలకి. మ్యాక్సిమం నేను ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే అన్నం కూర వండానండి, మా పిల్లలు సరిగ్గా తినరండి. అందుకే లంచ్ బాక్స్లో అయితే ఇలాంటి వాళ్ళు కలుపుకోవడానికి కూడా వీలవ్వదు కదండి. ఈ టైప్ ఫుడ్ అయితే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలా అని ఇందులో ఎక్కువ మసాలాలు ఏమీ వేయనండి, చాలా సింపుల్గా అయిపోయేలా చేస్తానండి. ఈ ఓ రోజు బిర్యానీ, ఓ రోజు లెమన్ రైస్ కూడా మంచిదే అని చెప్పి అందరూ వేడంటారు, కానీ వేడెందుకు అవుతుందండి. ఇదివరకు మన పెద్దలు అయితే ఆవు పిండి అది పెట్టేవారు కాబట్టి లెమన్ రైస్ వేడయ్యేదండి. ఇప్పుడు లెమన్ రైస్ అంటే జస్ట్ నిమ్మకాయ పిండి పోపు వేస్తాం అంతే కదండి, అందులో వేడి చేసేయడానికి ఏమీ ఉండదండి. నిమ్మకాయ వల్ల పిల్లలకి ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని అందుకే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఇవ్వచ్చండి. ఇక్కడ బిర్యానీ అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నానండి నేనైతే ఈరోజు బిర్యానీ. మార్నింగ్ టైంలో టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా బిర్యానీ చేసేయడం వల్ల. బిర్యానీలో కొంచెం పెరుగు చట్నీ చేసి పెడతానండి. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ వేసానండి, కానీ నేను ఇడ్లీ వేస్తాను కానీ మా పిల్లలు ఎవరు తినరండి. నేను ఇడ్లీ వేసిన రోజున వాళ్ళ డాడీ కూడా వెళ్ళి చెప్పేసి టిఫిన్ తీసి తెచ్చుకుంటానండి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ ఇడ్లీ మాత్రం తినరండి. మార్నింగ్ టైంలో ఇడ్లీ తింటే కొంచెం హెల్తీగా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇడ్లీ వేస్తాను, కానీ ఆల్రెడీ వాళ్ళ డాడీ కూడా వెళ్ళి వేరే టిఫిన్ తీసి తెచ్చుకుంటారండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారండి మా పిల్లలు. తర్వాత వాటర్ బాటిల్లో వాటర్ పడుతున్నానండి. ఇక్కడైతే నేనైతే 2 బాటిల్స్ పెడతానండి. స్కూల్ బ్యాగ్లో ఒక బాటిల్ పెడతానండి, లంచ్ బ్యాగ్లో కూడా చిన్న చిన్న బాటిల్లో వేసి పెడతానండి. ఏమో నాకు కొంచెం భయం అండి, ఎక్కడైనా వాటర్ వదిలిపోతే మళ్ళీ పిల్లలు వాటర్ కోసం ఇబ్బంది పడతారేమో అని చెప్పి లంచ్ బాక్స్లో కూడా చిన్న చిన్న బాటిల్లో కూడా వాటర్ వేసి పెడతానండి. ఇక్కడైతే బ్యాగ్లో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చెక్ చేస్తున్నానండి. అలాగే స్నాక్స్కి యాపిల్ పెట్టానండి. మ్యాక్సిమం పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తే మంచిది కదండి, ఇంటి దగ్గర ఎలాగో తినరు, అందుకే స్కూల్లో అన్న భయపడి తింటారేమో అని చెప్పేసి ఈ యాపిల్స్ అయితే పెడతానండి. ఓ రోజు యాపిల్, ఓ రోజు బనానా అలా. కానీ మా పిల్లలు అయితే మ్యాక్సిమం తినకుండానే తీసుకొస్తారండి. మామూలుగా బయట దొరుకుతాయి కదండి మిక్చర్లు, అలాంటివి పెడితేనే అవి వాళ్ళు తింటారండి, లేకపోతే తీసుకొచ్చేస్తారు. అయినా సరే నేను అలవాటు అవుతుందని చెప్పేసి ఒక ఫ్రూట్ అయినా కంపల్సరీ అందులో పెడతానండి. మీరు కూడా మీ పిల్లలకి మ్యాక్సిమం ఫ్రూట్సే అలవాటు చేయండి. ఈ రోజుల్లో ఫ్రూట్స్ తింటేనే మంచిది కదండి పిల్లలకి. ఇక్కడైతే బిర్యానీ అయిపోయిందండి, లంచ్ బాక్సెస్ అయితే సర్దుతున్నానండి. మా ప్రవళిక చిన్నపిల్లలు కదండి, ఏమన్నా తుక్కుంటే దానికి తినదని చెప్పేసి అవన్నీ వేరేసి పెడుతున్నానండి. ఇద్దరు లంచ్ బాక్సెస్ అయితే సర్దేసి వాళ్ళ బ్యాగుల్లో పెడుతున్నానండి. బ్యాగులో అయితే కంపల్సరీ ఒక స్పూను కర్చీఫ్ అయితే పెడతానండి ఇద్దరు లంచ్ బాక్సెస్ బ్యాగుల్లో కూడా. ఇక్కడ చూసారా, ఇద్దరికి లంచ్ బాక్సెస్ సర్దుతున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి. మార్నింగ్ టైంలో మనకు కూడా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి మన పిల్లలు, వాళ్ళకి ఫుడ్ తినిపించాలి, లంచ్ బాక్స్లోకి అన్నీ ప్రిపేర్ చేయాలంటే త్వరగా అవ్వదు కదండి, అన్నం వండి కూర వండాలని. ఇలా అయితే సింపుల్, కానీ నేను ఒప్పుకుంటానండి పని అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇలా వాళ్ళకో ఫుడ్ మనో ఫుడ్ అని, కానీ మనం కొంచెం కేర్ తీసుకుంటేనే కదా పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు కదండి. అందుకే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. తినే పిల్లలు అయితే పర్వాలేదు, కానీ తినలేని పిల్లలకి అయితే నేను చెప్పినట్టు ఒక రోజు టమాటా రైస్, ఓ రోజు క్యారెట్ రైస్, ఓ రోజు బిర్యానీ, ఓ రోజు లెమన్ రైస్ ఇలా ట్రై చేయండి. అప్పుడు పిల్లలు కూడా తింటారండి, మనకు కూడా టైం సేవ్ అవుతుందండి. మార్నింగ్ టైంలో పొద్దున్నే 8:30కి స్కూల్ అండి, 8:30 లోపల లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలిద్దరికి స్నానాలు చేయించి పిల్లలకు కూడా టిఫిన్ తినిపించాలంటే చాలా కష్టం అండి. అందులోకి ఇంకో ఇలా జల్లు వేయాలంటే ఇంకా కష్టం అండి. మా ప్రవళికలతో అయితే ఇంకా కష్టం అండి. చూసారా, మనం చెప్పినట్టు ఏంటండి, అది చెప్పినట్టు మనం తిరగాలండి దాని చుట్టూ. దానికి జడ వేయాలంటే అది ఎటువైపు తిరుగుతారా అటువైపు తిరగాలండి మనం. 10 సార్లు వేసినా సరే దానికి నచ్చదండి, అంతలా ఇసిపిస్తుందండి జడలేయడానికి. దీనికి జడలేసి లోపల మా తన్వేష్ వెళ్తే వాళ్ళ డాడీని బతిమాలుకుని బయట టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడండి. పూరి కావాలన్నారు కానీ పూరీలు లేవంటండి, అంగో బజ్జీలు తెచ్చుకుని ముగ్గురు బజ్జీలు తింటున్నారండి. తినేసాక అందరూ కలిసి
స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. తనైతే మా తోటికోడలు గారి అమ్మాయి అండి. మా వారు ముగ్గురిని తీసుకుని స్కూల్కి వెళ్తున్నారండి. మార్నింగ్ 8:30కే కదండి, నైట్ వర్షం వచ్చిందండి. పిల్లలు వెళ్ళాక ఇలా ప్రశాంతంగా కాఫీ తాగితే ఎంత బాగుంటుందో అండి. పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే నేను మొదటిగా చేసే పని ఏంటో తెలుసా అండి, ఒక్క 5 మినిట్స్ అలా కూర్చుని అలా కాఫీ తాగుతానండి. అలా కాఫీ తాగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చేసిన పని అంతా మర్చిపోతానండి. తర్వాత ఇంక తప్పదు కదా మన ఆడవాళ్ళందరికీ కిచెన్ క్లీనింగ్ అండి. తర్వాత సామాన్లన్నీ శుభ్రంగా తోమేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ మన కోసం లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా సందాల పిల్లలకు కూడా ఉంటుందని చెప్పేసి పిల్లలకి మాకు కలిపి కర్రీ వండేస్తున్నానండి. ఈరోజు అయితే పచ్చిరొయ్యలు మామిడికాయ వండానండి. తర్వాత బియ్యం కడిగి ఎండలో పోసానండి. నిన్న వరిపిండి వరినూక ఆడించుకుందామని చెప్పేసి వరిపిండికి ఒక 4 కేజీలు, వరినూకకు ఒక కుంచెడు బియ్యం కడిగి ఎండలో పోసానండి. అవే ఇక్కడ డబ్బాల్లోకి వేస్తున్నానండి. ఇలా మనకు వచ్చే రేషన్ బియ్యంతో ఇలా చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది కదండి. బయట దొరికే పిండిలు వాడుకునే కన్నా కాస్త టైం కేటాయించి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. వచ్చేది ఎలాగో శ్రావణ మాసం పూజలకి కుడుములకి కావాలి కదండి, అందుకే ఇలా చేస్తున్నానండి. ఇక్కడైతే రేషన్ బియ్యం బ్యాగ్లోనే ఉండిపోతున్నాయని డబ్బాల్లోకి వేసేసుకుంటున్నానండి. ఇలా డబ్బాలోకి వేసేసుకుని ఉంచుకోవడం వల్ల మనకే మంచిదండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పనండి. ఇలా డబ్బాల్లోకి బియ్యం వేసుకున్నప్పుడు ఆ డబ్బాలో పురుగులు పట్టేస్తాయేమో బియ్యం అని మన భయం లేకుండా అందులో కొన్ని వేపాకులన్నా లేకపోతే బిర్యానీలు వేసుకునే దాల్చిన చెక్కలు, లవంగాలు ఉంటాయి కదండి, అవి అందులో వేసుకోవడం వల్ల త్వరగా బియ్యం పురుగులు పట్టవండి. ఎన్నాళ్ళైనా అలాగే నిల్వ ఉంటాయండి. ఇక్కడైతే మేము అన్నం కడిగి పెట్టానండి. కూర అయితే ఇందాకడే వండేసాను కదండి, ఇప్పుడైతే అన్నం వార్చుతున్నానండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.